నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజులతో జోష్ పెంచాడు. వరుసగా మాస్ హిట్లు కొడుతున్న బాలయ్య మరోసారి మాస్ మావిని రెడీ చేసుకుంటున్నారు. ఆయనకి వీరసింహారెడ్డితో మంచి హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లేనితో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారట. రీసెంట్గానే గోపీచంద్ బాలయ్యకి కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ కథ కూడా బాలయ్యకి నచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఇద్దరు రెడీ అవుతున్నారట. జూన్ 10న బాలయ్య బర్త్డే ఉంది. ఆ రోజు ఈ మూవీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ కూడా మా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. రీసెంట్గానే సన్నీ డియోల్తో మంచి హిట్ అందుకున్నాడు. అందుకే ఆయన మీదున్న నమ్మకంతో బాలయ్య వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. అఖండ 2 అయిపోయిన తర్వాత బాలయ్య సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లే నిర్మించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోపీచంద్ ఈ మూవీని కూడా మా యాంగిల్లోనే రెడీ చేస్తున్నారట. రీసెంట్గా డాకు మహారాజ్తో విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. అయితే మా సినిమాలకి తనదైన మార్క్ చూపించే బాలయ్య మళ్ళీ అదే ఫార్ములాని నమ్ముకున్నాడు. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్ మూవీని ప్లాన్ చేశారట గోపీచంద్. ఇటీవల బాలకృష్ణకి గోపీచంద్ ఒక కథ చెప్పగా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్డే. ఈ సందర్భంగా బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కాంబినేషన్లోని సినిమా అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనితో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో అఖండ 2 సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మల్లేని కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్ లేదా మైత్రి మూవీ మేకర్ సంస్థలు నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సాగే సినిమా అని తెలుస్తోంది. ఈ చిత్రానికి నాయకుడు అని టైటిల్ పెడతారని సమాచారం. దాంతో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.